ఏం టూర్? ఫ్రిడ్జ్ టూర్. ఇవి ఎంతమందికి తెలుసో నాకు ఐడియా లేదు. నేనైతే ఫస్ట్ టైం చూశాను. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం అనమాట. ఇది ఎర్ర తోటకూర అనమాట. ఈ కాళ్ళతో పచ్చిశనగపప్పు వేసి కూర వండుకుంటే మసాలా కూర ఉంటుంది మామూ. కొత్తిమీర సేమ్ బాక్స్, 2 జోడీ అనమాట. కొత్తిమీర కరివేపాకు అనేది జోడీలాగా. దబ్బకాయ కదా, నేను పప్పర్ పన్స్ అనుకుని దాచుకున్నాను. ఎగ్స్, చీజ్ అన్నీ బటర్ వాటన్నిటికి సంబంధించి ఈ ఏరియా ఉంటుంది. ఇంకా వేరేమి రానివ్వను. ఏదైనా డజన్ తేవడం అలవాటు కదా మనకి. ఆ డజన్లో ఎవరి చేతిలో ఏం పగిలే తెలియక అలా మిగిలిపోయి ఇదిగో. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హెర్త జక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టూర్. ఏం టూర్? ఫ్రిడ్జ్ టూర్. సో చాలా రోజుల నుంచి అనుకుంటాం కదా టూర్లు చేయాలని. సో ఇప్పుడు మరొక టూర్, ఫ్రిడ్జ్ టూర్ అనమాట. ఎందుకంటే వీక్లీ వన్స్ న్యాచురల్గా క్లీన్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. కుదరలేదా 15 డేస్కి వన్స్, 1 మంత్కి ఒకసారి అయితే మొత్తం తీసి కింద పడేసి మొత్తం తీసి తుడిచి మళ్ళీ లోపల పెట్టుకుంటాం అనమాట. సో అలాగే ఈరోజు కూడా జరిగింది. ఎలాగూ చేస్తున్నాం కదా, ఇంత కష్టపడి సర్దాం కదా, సర్దింది ఎవరికైనా చూపించి అబ్బా భలే ఉంది అనిపించుకున్నాం అనుకోండి, భలే ఉంటుంది. మళ్ళీ 1 వీకే సర్దాలనిపిస్తుంది అనమాట. అందుకోసం ఈరోజు మా ఫ్రిడ్జ్ టూర్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూసేద్దామా మా ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో. జాకీ గారు, ఫ్రిడ్జ్ టూర్ ఏమో కానీ. హలో, హాయ్, ఎలా ఉన్నారు? చూసారా, ఇగో మావిడి నాతో ఇవన్నీ సర్దిపించింది. వంకాయలన్నీ తీసి ఒక కవర్లోని, బెండకాయలు అన్నీ కాయగూరలు తెచ్చి నా ముఖాన్ని పడేసి, అంటే నా దగ్గర పెట్టి ఇవన్నీ. నేనేమన్నా విలన్నా ఇలా ఇసిరి కొట్టడానికి? మీ పాదాల చెంత సేద తీరే అర్ధాంగిని. అరే బాగా చెప్పారు. సో ఇలాగ ప్యాక్ చేసుకోవడం, ఇది ఎవరైనా షేరింగ్ ఈజ్ కేరింగ్. బాగా ప్యాక్ చేశారులేండి, థ్యాంక్ యూ. మా ఆయనకి చాలా ఇష్టం దొండకాయలు. నాకు ఎప్పటికైనా బ్రెయిన్ పెరుగుద్దేమని బెండకాయలు తింటాను. నేనేమో ఎక్కువ వంకాయ తింటాను. గుత్తి వంకాయ పులుసు పెట్టుకుందామని గుత్తి వంకాయలు తీసుకొచ్చాము, ఎందుకంటే ఈ సైజుని బట్టి. సో ఇవి మామూలుగా పెద్ద వంకాయలు. ఇది మనం ఆల్రెడీ తీసుకున్న వంకాయలు ఇవి. మర్చిపోయి చెప్పాను కదా, 1-2-3 తెచ్చేసుకుంటూ ఉన్నాం. ఇది చక్కగా వంకాయ టమాటా, ఇది వంకాయ వేపుడు, వంకాయ ఉప్పు చేప. ఏది వండుకోవాలన్నా ఈ వంకాయలు బాగుంటాయి. తెల్ల వంకాయలు దొరకలేదు, అందుకని తీసుకోలేదన్నమాట. ఇదిగో సొరకాయ పాలు, ఇదిగో దోసకాయలు. ఆహా, ఇవైతే ఫ్రెండ్ తోటలోవి, చెట్టు నుంచి ఆ పాదు నుంచి, దోస పాదు నుంచి కోసుకుని తెచ్చుకున్నాం. ఇది బంగాళదుంప వేసుకుని, ఆలు దోసకాయ, అబ్బో ఎండి చేప దోసకాయ, మరి లోపల పెట్టేస్తాం. మేమైతే సగం ఇలా చెప్పుకునే తృప్తి పడిపోతాం అనమాట. అబ్బబ్బా అనేసరికి కడుపు నిండిపోద్ది. టైం సెట్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ దోశ వేసుకుని ఇడ్లీ వేసుకుని తినేసి వెళ్ళిపోతాం. సర్దేస్తా. ముందు ఫ్రిడ్జ్ టూర్ అని చెప్పాను కదా, ఇదిగోండి. అయ్యో కింద పెట్టండి, బరువు బాధ్యతలు ఎక్కువ మోస్తున్నారు మీరు. ఇది ఫ్రిడ్జ్ జాకీ గారి ఏమంటారు దాన్ని, క్రియేషన్ అనమాట. ఇన్బిల్ట్ అంటే కబోర్డ్స్ లాగానే ఇన్బిల్ట్ ఫ్రిడ్జ్. మన మామూలుగా 2 డోర్స్, డబుల్ డోర్ అవన్నీ ఉంటాయి కదా, అలా ఫ్రిడ్జ్లు కాకుండా ఇన్బిల్ట్ ఫ్రిడ్జ్ ఆర్డర్ చేసుకొని కస్టమైజ్ చేయించుకొని ఇలా మన ఇంటికి బాగుంటుంది అని చెప్పి ఇలాగ ఫ్రిడ్జ్లు 3 ఫ్రిడ్జ్లు అనమాట. కింద 2 డీప్ ఫ్రీజర్స్ ఇవి. సో స్టార్ట్ చేద్దాం. ఏ ఫ్రిడ్జ్తో స్టార్ట్ చేద్దాం చెప్పు. ముందు కాయగూరలు పెడదాం లోపల. అయితే మిడిల్కి వెళ్తావా లాస్ట్కి వెళ్తావా? వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా, వాళ్ళు ఎప్పటి నుంచో మీరు హోమ్ టూర్ చేయండి, మీ కిచెన్ టూర్ చేయండి. అవును, అన్నీ అవుతున్నాయి. ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా. ఒక్కోటి మీకు ఇకపైన మీరు ఒక్కోటి చూడొచ్చు. అవును, ఇప్పటికి ఫ్రిడ్జ్ చూద్దాం. వావ్, ఇది ఫ్రిడ్జ్. ఇవన్నమాట. ఇలా సర్దాం. ఇక్కడ కూరగాయలు పెట్టేస్తాను. ఫస్ట్ చిన్న పీట వేసి కూర్చుంటాను.
మామిడికాయ చక్క మంచిగా పుల్లగా మామిడికాయ చేపల పులుసులో వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత మామిడికాయ ములక్కాయ, మామిడికాయ వంకాయ వండుకుంటే ఉంటుంది. వా, నోరు ఊరిపోతుంది నాకు. ఇది మన షాపు దోసకాయలు. ఇది ములక్కాయలు సాంబార్లోకి కానీ టక్కున మన కూర వండేసాము. సో మిగిలినవి ఇలా ములక్కాయలు. ఇది ముఖ్యంగా చూపించాలి మీకు. ఇవి ఎంతమందికి తెలుసో నాకు ఐడియా లేదు. నేనైతే ఫస్ట్ టైం చూశాను. మనం మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం అనమాట. సో ఇది 4 పచ్చల నల్లేరు. ఇది 4 పచ్చల నల్లేరంట. ఇది పచ్చడి చేసుకుని తింటే మోకాళ్ళ నొప్పులు అన్నీ ఇట్టే తగ్గిపోతాయంట. అంత ఆయుర్వేదం మూలికలాగా అనమాట, మనకి మంచి మెడిసిన్ అంటే. సో తెచ్చి పెట్టుకున్నాము, పచ్చడి చేసుకోవాలి. ఇంకా అది చాలా స్పెషల్గా అనిపించింది. 4 పచ్చల నల్లేరు. మీ ఊర్లో ఎక్కడెక్కడ దొరుకుతుందో నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా రోజుల నుంచి జ్యూస్ తాగితే మంచిది, బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే మంచిది అని ఇలాంటివి 2-3 సార్లు తీసుకొచ్చి పెట్టాను. యాక్చువల్లీ పెట్టి ఒక్కసారి తాగాను, 3 సార్లు మిస్ చేశాను. సో ఈసారి మళ్ళీ తాగుదాము. చాలా సన్నబడిపోవాలి, ఎలాగైనా సరే సన్నగా పడిపోయి స్లిమ్గా అయిపోవాలని ఈ జ్యూస్ తాగుదామని డిసైడ్ అయ్యాను. కూర వండుకోం కదా మనం, ఇది బూడిద గుమ్మడికాయ. సో జ్యూస్, వడియాలు పెట్టుకుంటాం, లేదంటే దాంతో హల్వా చేసుకోవచ్చు. అయిపోయింది బూడిద గుమ్మడికాయ హల్వా డన్. మామూలుగా అయితే ఇక్కడ చాలా కూరలు ఏమైనా ఉంటే పెట్టేసుకుంటాం. కూరలన్నీ క్లీనింగ్ అని చెప్పాం కదా, ఫుల్గా ఏమన్నా తీసేసేవి ఇచ్చేసేవి అని ఉంటే చూసుకొని ఎప్పటికప్పుడు కూరలు అవి మాత్రం ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాను, క్లియర్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు 2 వెజిటేబుల్స్ చూస్తారు కదా, అవన్నీ వంకాయలు, అవి ఇక్కడ దోసకాయలు, గట్టి కూరలన్నీ ఇక్కడ కూరగాయలు. ఇది చూసండి గ్రీన్ లీఫీ వెజ్జీస్ అన్నమాట. గ్రీన్ లీఫీ వెజ్జీస్ ఇక్కడ దానికోసం ఇది మాత్రమే అక్కడ పెట్టుకోవాలి. ఇది ములగాకు అనమాట, చాలా స్పెషల్. ఇప్పుడు మనకి కరివేపాకు వాడుతున్నట్టు కరివేపాకు ఎలా అయితే తాలింపు వేస్తామో దీన్ని కూడా పెట్టుకొని కూరలతో పాటు ఇది కూడా వాడుకుంటే చాలా మంచిది. హెయిర్కి చాలా మంచిది ములగాకు, హెల్త్కి చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ అనమాట. ఇది ఎర్ర తోటకూర అనమాట. ఈ కాళ్ళతో పచ్చిశనగపప్పు వేసి కూర వండుకుంటే మసాలా కూర ఉంటుంది. మామూలుగా చిన్న తోటకూర నాకు చిన్నప్పుడు నాకు తెలిసి తోటకూర అన్ని కొంచెం ముదిరినే ఉన్నాయి కాళ్ళు, దాంతో కాళ్ళతోటి పులుసు పెట్టేవారు, ఇగురు మసాలా అదే చెప్తున్నా, ఇగురు ఉండేవారు. అలాగే పులుసు పెట్టేవారు, కొంచెం పిండి అంతా వేసి పులుసు పెట్టి. నేను ఎప్పుడు పెట్టలేదా మరి. ఇది తోటకూర, కొయ్యి తోటకూర అంట. కొయ్యి తోటకూర తాలింపు వేసుకుని తినాలి. కొయ్యి తోటకూర ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. సో పాలకూరతో పాలక్ పన్నీర్ చేసుకోవచ్చు, పాలకూర పప్పు. ఇవి పచ్చిమిరపకాయలు. ఇంకా టైం ఉంటే తొడాలని తీసి కూడా పెడతాను. ఇక్కడ ఇదిగో పుదీనా, ఇది కూడా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ లో తెచ్చింది. ఇదిగోండి కరివేపాకు, ఇదిగో ఎయిర్ పోవడానికి బాక్స్ అలా నీట్గా. ఇంతకుముందు ఇదిగో కరివేపాకు. ఇది గ్రీన్. ఇంతకుముందు దీంట్లో నేను టిష్యూస్ వేసి అంటే పేపర్ వేసి టిష్యూ వేసి అలా పెట్టేదాన్ని. ఇప్పుడు అలా కాకుండా ఇలా బాక్స్ వచ్చేసాయి అనమాట. ఏదైతే మాయిశ్చర్ ఉంటుందో వాటర్ ఏదైనా ఉన్నా కూడా ఈ ఆకును పాడు చేయకుండా ఇది ఉంటుందన్నమాట. సో ఇది ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది. సో ఇదన్నమాట. ఇలా క్లోజ్ చేసుకోవచ్చు, ఇలా ఓపెన్ చేస్తే కొంచెం ఎయిర్ వెళ్తుంది కాబట్టి ఇది ఓకే. కరివేపాకు, కొత్తిమీర సేమ్ బాక్స్ 2 జోడీ అనమాట. కొత్తిమీర కరివేపాకు అనేది జోడీలాగా. సో సేమ్ అలాగే బాక్స్ అడుగున ఇలా ఉంటుంది. ఏమైనా మనకు వాటర్ ఏమైనా వచ్చినా కూడా దాని ఎఫెక్ట్ అవ్వకుండా బాగుంటుంది అనమాట. చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. మనం అన్ని రోజులు ఉంచాం, ఏదో కూరలు వాడేస్తూ ఉంటాము కొత్తిమీర. అది అయిపోయింది. ఇప్పుడు ఇగో టొమాటోస్. చాలా సెన్సిటివ్ కదా నాలాగా. ఏంటా ఎక్స్ప్రెషన్? లేదు, కరెక్ట్ అని చెప్పాను. మా ఆవిడ టమాటాలోనే ఉంటుంది కాబట్టి
మొన్న లడ్డు అన్నావు, ఇప్పుడు టమాటా అంటున్నావు. చక్కగా ఉంటావా చూడు. ఏంటో ఇలాగా. చిన్నప్పుడు ఎప్పుడైనా కూరగాయలు తిన్నావా? తినేవాడిని అప్పుడప్పుడు. టమాటోస్ అయితే కామన్ అనుకోండి, కోసి ఇప్పటికీ తింటాను, చూడగానే తినాలనిపిస్తుంది. షూటింగ్లో వంట సీన్లు పెడతారు కదా, టమాటా నేనే స్ప్రే చేసుకుని వాటర్ స్ప్రే శుభ్రంగా కడుక్కుని తినేస్తా. బెండకాయలు తినేవాళ్ళం, దొండకాయలు పండిపోతే తినేవాళ్ళం, దోసకాయ పండిపోతే తినేవాళ్ళం, అంతే. నేను తినలేదు. మీరు రిచ్ అండి, మీరు రిచ్. అలాంటి కాదు, నాకు ఎందుకో తెలియలేదు. నేను ఇవి నిమ్మకాయలు. నిమ్మకాయలు చాలా చాలా సేమ్ అనమాట. అలాగే ఈ బాటిల్ ఇది కూడా అలాగే ఉంటుంది. గాలి వెళ్ళడానికి పాడవకుండా ఒకదానిపైన ఒకటి. ఇది నిమ్మకాయలు ఏంటంటే ఇంట్లో చాలా మజ్జిగ, నిమ్మకాయ మజ్జిగ తాగుదామా, నిమ్మాయి సోడా తాగుదామా, నిమ్మాయి సోడా ఏమంటారు, నిమ్మాయి సోడా, అది తాగడానికి అది పనికొస్తుంది. ఇదిగో పప్పాయి పచ్చడి చేసుకో. అలా అయితే వెంటనే మమ్మీకి పంపించేసి పచ్చడి పెట్టేస్తారు. ఈ పప్పాయి కూడా మటన్ కర్రీ అయినప్పుడు అలా వేసుకోవచ్చు, కానీ కొంచెం పండింది బాగుంటుంది. కానీ ఇలా దూరగా ఉంటేనే తింటారు పిల్లలు, మన అందరూ తినాలి. మళ్ళీ పేస్ట్గా అయిపోతుంది అది క్రిస్పీ. కాయగూరలు దాంట్లో పెట్టాం ఇవన్నీ. క్యాప్సికమ్. సో క్యాప్సికమ్ దీన్ని కలర్ రంగులు రంగులుగా ఉన్నాయి, బాగున్నాయని కాదు. పిల్లలు చక్కగా శాండ్విచెస్ మా అమ్మాయి బాబు ఇద్దరు బాగా చేస్తారు. నేను వెరైటీగా ఇలాంటివి పెట్టామనుకుంటే వాళ్ళకి వంట మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అలా కాకుండా బ్రొకోలీ చాలా హెల్త్, బ్రొకోలీ కూడా. సో తింటాను. మిక్స్డ్ వెజిటబుల్, బాయిల్డ్ వెజిటబుల్స్ చేసుకోవడానికి ఇవన్నీ. పొటాటోస్ ఇవన్నీ కూరగాయలు వేసామనుకోండి కష్టం. ఇవన్నీ మనం రాగా కూడా తినేస్తాం. క్యారెట్ కానీ ముల్లంగి ఇవన్నీ సలాడ్స్ చేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఇదైతే ఉడకబెట్టుకుని తినేస్తాము. ఇదిగోండి, ఇది కూడా ఉంది. సో ఓకే, ఇదేమో హనీ విత్ డ్రై ఫ్రూట్స్. ఇవన్నీ చక్కగా సలాడ్స్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది హనీ విత్ డ్రై ఫ్రూట్స్. గార్లిక్ ఇలా ఒలిచి పెట్టుకున్నవి ఎక్కువ రోజులు పెట్టుకోకూడదంట. ఈలోపు పెట్టుకోం కానీ ఏం చేస్తామంటే మీ అందరికీ తెలుసు కదా, మనము వెల్లుల్లిపాయ కూర వండుకుంటాం కదా, దానికి బాగా పనిచేస్తాం. వామ్ రైస్ చేస్తాము. వామ్ రైస్లోకి వెల్లుల్లిపాయలు నెయ్యి వేయించుకుని. ఇప్పుడు నాకు తినాలందు నువ్వు అలా చెప్తే. థ్యాంక్ యూ సో మచ్. ఇది స్ప్రౌట్స్, కొబ్బరి ముక్కలు. దోసపిండి అయిపోయింది, దోసపిండి రుబ్బుకోవాలి, తెచ్చుకోవాలి. సాంబార్ అక్కడ ఉంది. ఈ రోజు మా వంట సాంబార్ మాత్రమే. ఇడ్లీ సాంబార్ నైట్ డిన్నర్కి, అది మా మధ్యాహ్నం సాంబారే. ఓ సారీ, అంటే నిన్ను కష్టపెట్టడం ఎందుకులే అని. ఇన్ని అయిపోయాయి, చూపించొద్దా? బాగా చెప్పావు. ఇలా పెట్టుకోవాలి. ఇదిగోండి జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది బిర్యానీ మసాలా, ఇది గరం మసాలా. ఇవన్నీ నేనే నేనే తోలు తీసి రుద్ది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు మన ట్రెడిషనల్ స్టైల్లో. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది గరం మసాలా, బిర్యానీ మసాలా మాత్రం మా చెల్లి పట్టి పంపిస్తుంది ఎప్పుడు. ఆ రెండు మాత్రం తన చేతుల మీదుగా చేసేసి వచ్చినప్పుడల్లా ఒక బాటిల్ తెచ్చేస్తుంది అనమాట. అయిపోయిందా అని అడుగుద్ది మధ్యలో. లేదురా, వంటలు చేసుకోవట్లేదా అడుగుది. సో అలా అనమాట. బిర్యానీ మసాలా, గరం మసాలా. థ్యాంక్ యూ చెల్లి, ఇలాగ పంపిస్తూ ఉండు. చెప్పాను కదా, మన కోసం ఎవరన్నా పంపిస్తుంటే ఆ తృప్తే వేరనమాట. మనం చాలా స్పెషల్గా ఫీల్ అయిపోతాము. ఇది మిడిల్ ఫ్రిడ్జ్ టూర్. బాగుందా? బాగా సర్దుకున్నామా? ఇది మొత్తం ఫ్రూట్స్, వాటర్, ఎగ్స్, చీజ్ అన్నీ అనమాట. బటర్ వాటన్నిటికి సంబంధించి ఈ ఏరియా ఉంటుంది. ఇంకా వేరే ఏమి రానివ్వను. రెగ్యులర్గా చాలా బాగా వాడుకునే ఫ్రిడ్జ్ అనమాట. ఎగ్స్ వైట్ మా మార్చ్ గాడికి, బ్రౌన్ ఎగ్స్ మాకు, మిల్క్ షేక్లు, కొబ్బరి పాలు, అన్ని రకాలు, ఆపిల్,
మళ్ళీ సీజన్ అయిపోయాక మీతో చెప్పాలి, మళ్ళీ వీడియో చేస్తే ఏం బాగుంటుంది, నీకు ఇదే పని అనుకుంటారేమోనని చేయలేదు. కానీ జాకీ గారి ఫ్రెండ్స్ మళ్ళీ ఫైనల్ అనే ఏంటి ఆఖరి ఈ సంవత్సరానికి పంట అనమాట, అంటే తీస్తారు కదా కోత మళ్ళీ పంపించారు. పంపిస్తే అదిగో ఇలాగ జాగ్రత్త చేసి పెట్టుకున్నాం అనమాట. తిరుపతి నుండి పంపించారు వాళ్ళు. థ్యాంక్ యూ. సీజన్ అయిపోయిన తర్వాత కూడా మామిడి పళ్ళు మనకి ఫ్రెష్గా వచ్చాయంటే ఆర్గానిక్గా. సో చాలా ఇదిగా ఉంది. తర్వాత చాక్లెట్ సిరప్, అప్పుడప్పుడు ఐస్ క్రీమ్లలో ఏమైనా చేసుకుంటే సాస్, కెచప్, సో మయోనీస్ ఉంటుంది, సాస్లు. ఇది ఆర్గానిక్ పసుపు, చాలా పాలల్లో చాలా స్పెషల్గా అప్పుడప్పుడు కొంచెం చిటికెడు వేసుకొని, పాలు సడన్గా అనిపిస్తుంది కదా మనకి, గ్లో బాబా స్పెషల్గా కావాలన్నప్పుడు తెలుసు కానీ మర్చిపోతాం హడావిడిలో పడి, రెగ్యులర్గా కాకుండా. ఒక 1 వీక్ తాగుతాను, తర్వాత మళ్ళీ మర్చిపోతాం, 1 వీక్ తాగుతాను, మళ్ళీ మర్చిపోతాం. చిటికెడు పసుపు వేసుకుని పాలల్లో తాగినా నీళ్ళల్లో తాగినా చాలా మంచిది అన్నమాట. సో అందుకోసం ఈ ఆర్గానిక్ పసుపు, ఇది ఇదంతా ఇవన్నీ హర్షీస్, చాక్లెట్లు, జామ్లు, ఈ పైనంతా చీజ్, బటర్, పన్నీర్ అన్నీ అలా. ఇదనమాట. ఇది మన టాప్ ఫ్రిడ్జ్. ఇది వాటర్ బాటిల్స్, గ్లాస్ బాటిల్స్, స్టీల్. ఏదైనా డజన్ తేవడం అలవాటు కదా మనకి. ఆ డజన్లో ఎవరి చేతిలో ఏం పగిలే తెలియక అలా మిగిలిపోయి ఇదిగో ఇలా ఖాళీ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ దాన్ని రీఫిల్ చేసేలోపు మళ్ళీ షాపింగ్ అవుతుంది. మనకు అక్కడ నిమ్మకాయలు ఉన్నాయి, ఇక్కడ సోడాలు ఉన్నాయి అనమాట. సెకండ్ ఫ్రిడ్జ్. ఓకేనా. సెకండ్ డోర్. ఇది కిందకి వద్దాం. క్లీన్ చేసాం కదా పెరుగులు, మళ్ళీ క్లీన్ చేసి పెట్టాం. ఎప్పటికప్పుడు మ్యాక్సిమం తీసేస్తాం. ఈ మాత్రం ఇలాగే ఉంటాయి. ఇది చాలా ఏంటంటే పాలు, పెరుగు, పువ్వులు అలా ఉంటాయన్నమాట. సో కొంచెం ఇదిగో ఫస్ట్ ఇక్కడి నుంచి చూపిస్తా. ఇది ఆవకాయ పచ్చడి. ఇలా ప్యాక్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో చాలా బాగుంటుంది. ఎవరికైనా ఇవ్వాలన్నా, మనకైనా సంవత్సరాలు నిల్వ ఉండాలంటే ఇలా ప్యాక్ చేసేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇదిగో ఇవన్నీ తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ సడన్గా ఫిల్ అవుతాయి, చెప్పాను కదా ఎక్కువ. ఇక్కడ పెరుగు, మిల్క్ మేడ్, పాలు ఇక్కడ. అండ్ స్పెషల్ మై ఫేవరెట్ అనమాట ఈ ప్లేస్, మాత్రం నా ఫేవరెట్ ప్లేస్. చూడండి, మై ఫేవరెట్. చక్కగా ఇలా పెట్టుకుంటాను రోజు పూజకి, పువ్వులకి అక్కడక్కడ వెతుక్కోకుండా అనమాట. చక్కగా ఇలా పెట్టుకొని, మీ అందరికీ తెలుసు కదా నాకు గుమ్మం ముందు పువ్వులు వేసి పెట్టుకుంటాము. సో ఎవ్రీడే అది ఉంటుంది. అండ్ పూజకి డైలీ ఆర్క అంటారా, మేము ఉర్లి, పెద్ద ఉర్లి, చిన్న ఉర్లి, మామూలుగా చెప్పాలంటే తొట్లో పువ్వులు. సో ఇది నాకు చాలా చాలా ఇష్టం అనమాట. పూజకి ఎప్పటికప్పుడు పువ్వులు మాత్రం నీట్గా పెట్టుకోవాలి అండ్ పువ్వులు ఉంటే బాగుంటుందని. అన్ని చాక్లెట్స్. ఏంటి చాక్లెట్స్ అనుకుంటున్నారా? మై ఫేవరెట్ కదా చాక్లెట్స్. ఐ లవ్ చాక్లెట్స్. నేను తింటాను. తమ్ముడు కొడుకు ఎవరు? శ్రావణ్ కొడుకు. ఆడు ఫస్ట్ అంకుల్, జాకీ అంకుల్ చాక్లెట్ ఉందా? ఆడు కన్ఫర్మ్. ఆడు ఈవినింగ్ ఇక్కడ ఆడుకోవడానికి వచ్చాడంటే అంకుల్ చాక్లెట్, నా చాక్లెట్ ఏది అన్నట్టు అడుగుతాడు. అన్న ఇవ్వకండి అన్న, వాడికి పళ్ళు పాడైపోతుంది అంటాడు. కానీ పేరెంట్స్ ఏమనుకోదు, పిల్లలు వచ్చినప్పుడు మేమంటే ఇష్టపడాలంటే ఒక చాక్లెట్ అని ఇవ్వాలి కదా, లేకపోతే బోర్ కొడద్దు వాళ్ళకి. నాకు అలాగే ఇష్టం. ఎవరైనా వెళ్ళిన తర్వాత మనకి ఏమైనా ఆఫర్ చేశారనుకోండి అంతే హ్యాపీగా ఉంటుంది. అది పిల్లలకు కూడా అంతే కదా. రాగానే పిల్లల మనసు ఖుషి అయిందంటే దేవుడు మనసు ఖుషి అయినంత లెక్క అంతే. వాళ్ళు వావ్ అన్నారు అనుకుంటే అది కూడా మనకి బ్లెస్సింగే, పిల్లలు ఇచ్చే బ్లెస్సింగ్. ఎందుకంటే పిల్లలు దేవుడు ఒకటే కదా, చల్లని వాళ్ళే. మరి అందుకే వాళ్ళిద్దరు ఏం చేసినా మనకి ఇదిగో స్వీట్స్, ఈ చాక్లెట్. కళ్ళ కపట మెరుగని కరుణామయులే. అది తప్పులు మన్నించడంలో కానీ పట్టించుకోకపోవడంలో కానీ దేవుడు పిల్లల తర్వాతే. ఆ సోడాలకి వేసుకు నేను వాడుతూ ఉంటాను ఎక్కువ. ఏంటి క్లారిటీ చెప్పు. ఆ సోడాకి నేను క్లారిటీ అంటే అది వాడటం అంటే మందు అనుకునేరు.
గ్రేప్ జ్యూస్లు, గ్రేప్ జ్యూస్, స్ట్రాబెరీ జ్యూస్, స్ట్రాబెరీ క్రష్ ఇవన్నీ అనమాట. ఇవన్నీ గ్రేప్ స్క్వాష్, క్రష్. నాకు చాలా ఇష్టం ఈ పార్ట్. పువ్వులు ఉంటాయి, చాక్లెట్స్ ఉంటాయి, మా ఆయనకి ఇష్టమైన జ్యూస్లు ఉంటాయి, పెరుగు ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు ఇది క్లోజ్ చేసి ఇప్పుడు దీనికి వస్తావా? దీనికి వస్తా. సర్ప్రైజ్ ఆ ఫ్రిడ్జ్ లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ దీంట్లో వచ్చి అన్ని ఫ్రైస్, ఫ్రోజన్ మొత్తం సంబంధించిన ఫ్రైస్ అన్ని ఇందులో ఉంటాయి. ఫ్రైస్ అన్ని ఫ్రైస్. ఇదిగో ఫ్రెంచ్ ఫ్రైస్, ఇక్కడ ఇదిగో చీజ్ కార్న్ నగెట్స్, వెజ్జీ చీజ్ ఫింగర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చీజ్ బాల్స్, చీజ్ మొజరెల్లా చీజ్. ఇది చూపించాలి ఫస్ట్ మెయిన్. ఇదిగోండి చెప్తాను. మొజరెల్లా చీజ్ చాలా బాగుంటుంది. ఎందుకు బాగుంటుందని సడన్గా చీజ్ దోశ అనుకున్నాం అనుకోండి, చీజ్ వేసి ఇచ్చేస్తారు జాకీ గారు. టోస్ట్, బ్రెడ్, చిల్లీ చీజ్. దోశను కూడా మీకు అందరూ పిజ్జా దోశ అంటారు, బయట తినే పిజ్జా దోశ, చీజ్ దోశ, ఇవన్నీ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయాయి కదా. మనం బయటికి వెళ్ళి అనుకున్నప్పుడు ఇంట్లోనే చేసుకోవడానికి బాగుంటుందని ఇలా తీసుకొచ్చి పెట్టామన్నమాట. ఇది అండ్ కార్న్ బాయిల్డ్, చక్కగా ఎప్పుడైనా బాయిల్ చేసుకుని కొంచెం చాట్ మసాలా, సాల్ట్ అవి వేసుకుంటే అయిపోతుంది. గ్రీన్ పీస్ కూడా ఉండాలి. ఎక్కడ జాకీ గారు? గ్రీన్ పీస్ కూడా లోపల ఉందా? ఎక్కడ ఉందా అంట, వెతుకుతా. గ్రీన్ పీస్ కూడా ఉంటాయి యాక్చువల్లీ. కింద కారం అయ్యి పెట్టుకుంటాం అందులో మనం. ఈ కింద వచ్చేటప్పటికి అదిగో గ్రీన్ పీస్ అక్కడ ఉంది. గ్రీన్ పీస్ అక్కడ కారం దగ్గర పెట్టాం. కారం కూడా ఇలా ఫ్రిడ్జ్ లోనే పెట్టుకుంటాం. అది పాడవకుండా ఉంటుంది అన్నమాట. ఇది మన ఫ్రీజర్, డీప్ ఫ్రిడ్జ్. ఫ్రోజన్ ఫుడ్ అంతా అక్కడే ఉంటుంది. అండ్ అమ్మా, ఇది స్పెషల్ ఫ్రిడ్జ్ ఈ ఇంట్లో. ఇది కూడా నాకు ఈ పాట అసలు నాకు చాలా ఇష్టం. అవన్నీ ఏంటంటే మీకు చెప్పాను కదా. ఇదిగో ఫస్ట్ అయితే ఇదిగో మ్యాంగో జ్యూసులు తీసుకుని ఇలా పోసుకు పెట్టుకుంటాము. మ్యాంగో జ్యూస్ అది వచ్చి పక్కన ఉన్నది వచ్చి జున్ను పాలు, ఇది మ్యాంగో జ్యూస్. ఇవన్నీ ఇట్లా మా అమ్మాయి ఇలా వేస్తుంది ఒక్కోటిని, ఇలా చేసి పెట్టుకుంటాం అన్నమాట. ఐస్ క్యూబ్స్ అన్ని. ఇది మ్యాంగో జ్యూస్ ఇలా పోసి మ్యాంగో జ్యూస్ తీసి ఇలాగా. అలాగే గ్రేప్ కూడా పోస్తుంది. ఇదేమో ఐస్ క్యూబ్స్ అన్ని వాటర్ అంతే. ఇది ఇలా తీసుకుని తినేయడమే చక్కగా. మ్యాంగో చాక్లెట్ లాగా ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది స్పెషల్ ఏంటంటే అడుగుని ఇవన్నీ కూడా మనకేంటంటే ఎప్పుడు ఏదో ఒకటి షూటింగ్లోనే దేంట్లోనే ఇంట్లోనో చిన్న ఏదో వచ్చిన ఐస్ ప్యాక్ అన్నమాట. ఐస్ ప్యాక్లు వస్తాయి కదా, అలా దాచిపెట్టుకుంటాం. సడన్గా దెబ్బలు తగిలితే నేను మొన్న కింద చూడండి దెబ్బ తగిలించుకున్నాను. అదిగో నల్లగా అయిపోయింది. పసుపు రాశాను పూజని, సో ఆ నల్లగా మచ్చ అయిపోయింది. 2 కాళ్ళు పెడితే తెలుస్తుంది. నువ్వేమైనా ఫీల్ అయ్యావా? చాలా ఫీల్ అయ్యాను, బాధపడిపోయాను. ఇప్పుడు కూడా బాధస్తుంది. బాధపడ్డా, ఎందుకంటే కాలు మీద సుత్తి కటింగ్ బ్లేర్ పడింది. సర్దుతుంటే ఇల్లు సర్దుతుంటే కటింగ్ బ్లేర్ పడింది, అలా దెబ్బ తగిలింది. అందుకే అప్పుడప్పుడు పని చేయకూడదు, ఎప్పుడు పని చేయాలి అని అంటాను. అనుకున్నారా? లేదు, ఎప్పుడు బాగా పనిచేస్తుంది కదా. అయిపోయింది. మా ఇంట్లో ఏంటంటే ఇదే కాదు, 365 days వేరే ఫ్రిడ్జ్ ఉంది, ఇంకో పెద్ద ఫ్రిడ్జ్. అది ఇంకోసారి చూస్తే స్టోరేజ్. అందరూ అనుకోవచ్చు ఏంటి ఇంత ఫ్రిడ్జ్, ఈ ఫ్రిడ్జ్లో ఇంతే పెట్టారా, మా షూటింగ్ కోసం మీరు ఏమైనా చేశారా, మా షో చేయడం కోసం మీరు ఏమైనా ఇట్లా చూపించారా అని కాదు. ఈ ఫ్రిడ్జ్లు ఇలాగే ఉంటాయి అన్నమాట. చాలా లైట్ వెయిట్తో ఉల్లాసంగా ఉత్సాహంగా తిరుగుతూ ఉంటాయి. అసలైన బరువు బాధ్యతలు మోసే ఒక ఫ్రిడ్జ్ ఉంది మనకి. అది స్టోరేజ్ అనమాట. ఫుల్ పచ్చళ్ళు అది ఇది అన్ని స్టోరేజ్ అక్కడే. ఎండి చేపలు, ఎండి రొయ్యలు కూడా అందులోనే ఉంటాయి. ఆ ఫ్రిడ్జ్ టూర్ మళ్ళీ చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి ఎనీ టైం మాకు ఆల్వేస్ 365 రోజులు మా ఇంట్లో మామిడి పళ్ళు తినాలి అనిపిస్తే జస్ట్ లైక్ దట్ అనమాట. మామిడి పళ్ళకి ఇది స్టోరేజ్. ఇది ఇంకా వేరే ఫ్రిడ్జ్ లో కూడా స్టోరేజ్ లో ఉన్నాయి మామిడి పళ్ళు. ఇదిగో
ఇవన్నీ ఇలా ఇలా ఇదిగోండి ఇలా పెట్టుకుంటాం. ఇలా దాచి పెడతాం అనమాట. బంగినపల్లి రసాలు కానీ, ఇదిగో రసాలు, ఇవన్నీ ఇదిగో రసాలు, ఇది బంగినపల్లి. ఒక్కోసారి మా ఫ్రెండ్స్ వాళ్ళ తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మామిడి పండు తినాలనిపించింది, మామిడికాయ తినాలనిపించినప్పుడు డెఫినెట్గా మా ఇంట్లో దొరుకుతాయి. అందరూ తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సన్ సీజన్లో మామిడి పండు తింటే అది ఒక తృప్తి కదా. సో ఇలాగనమాట, ఎప్పటికైనా మనకు మామిడి పండు తినాలంటే సంవత్సరం ఇలాగ స్టోర్ చేసి పెట్టేసుకుంటాం మొత్తం. జస్ట్ అట్లా వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు నీళ్ళలో వేస్తే మామూలుగా మ్యాంగో మన దానికి వచ్చేస్తుంది. సూపర్. ఐస్ క్రీమ్ ఇంట్లో పెట్టుకోవడానికి ఒక రీజన్ ఏంటంటే, అప్పుడప్పుడు పెట్టుకుంటాము, లేకపోయినా కూడా ఉండడానికి నేను ప్రిఫర్ చేస్తాను ఐస్ క్రీమ్ నార్మల్ ప్లెయిన్ వెనీలా ఫ్లేవర్. ఎందుకు అన్నారు అనుకోండి, మన టైమింగ్స్, ఫుడ్ టైమింగ్స్ కానీ, ఫుడ్ స్టైల్ కానీ ఒక్కొక్కసారి మనకి ఎక్కడైనా తినాల్సి వచ్చినా గ్యాస్ ఫామ్ అవుతుంది కదా. ఆ గ్యాస్ ఫామ్ అయినప్పుడు చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. ఎవరో చెప్పారనమాట నా ఫ్రెండ్, ఐస్ క్రీమ్ తిని చూడండి, సో ఐస్ క్రీమ్ అంటే గ్యాస్ ఫామ్ అయిన వెంటనే ఐస్ క్రీమ్ తింటే చాలా రిలీఫ్ వస్తుందని. సో ఇది నిజంగా నాకైతే వర్కౌట్ అయింది. మీకు ఎవరికైనా అలా గ్యాస్ అబ్బా యాసిడిటీ వస్తుంది, తనే చెప్పింది, నేను కూడా తింటాను. అంటే మాకు తెలుసు, మాకైతే రిలాక్స్ అయిపోతాను. అందుకోసం ఐస్ క్రీమ్ ఎప్పుడు అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని పెడతాను అనమాట, చల్లగా ఉన్నాయి. ఎలా ఉంది? బాగా అనిపించిందా? నచ్చిందా? సో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హర్తజాక్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి ఫ్రిడ్జ్ ఇంకొకటి, ఇలాంటిది కాదు, వేరే ఫ్రిడ్జ్ ఉంది, స్టోరేజ్ ఫ్రిడ్జ్. అది కూడా ఒకరోజు స్టోర్ చేద్దాము. అందులో చికెన్ ఉంటాయి, మటన్ ఉంటుంది, అట్లాగే ఎండి చేపలు ఉంటాయి, అన్ని రకాల పచ్చళ్ళు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మేమిద్దరం కలిసి సర్దుకుంటాం. మీరు మాత్రం ఒక్క విషయం మర్చిపోవద్దు, ఒకళ్ళే సర్దాలి. ఇంకో విషయం తెలుసా, ఒక్కొక్కసారి జాకీ గారు మాత్రమే సర్దుతారు. ఫ్రిడ్జ్ మాత్రం ఆ రోజు కుదరలేదు అనుకోండి, ఆయన కూర్చొని చక్కగా ఒక స్టూల్ వేసుకొని, ఎవరన్నా పిల్లలు ఉంటారు, లేకపోతే పొద్దున మెయిడ్ వచ్చినప్పుడు అమ్మ కొంచెం తుడిచేసి ఇస్తే నేను సర్దుకుంటాను. అలా ఆయన లేరు. నేనైతే ఇక బీభత్సం అన్నట్టు ఇల్లు పీకి పందిరేసినంత పని చేసి మొత్తం తీసేసి మొత్తం తుడిచేసి అన్నీ పెడతాం. అంత టైం లేకపోవడం ఒక్కోసారి తినడం కుదరదు, లేట్ అయిపోయి కాయగూరలన్నీ పాడైపోతాయి, వాటర్ రావచ్చు. ఇప్పుడు మీరు కంటైనర్స్ కింద పెట్టాం కదా, అలాంటి లీకేజ్ ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తుంది. మీరు ఇలాగ మమ్మల్ని ఆదరిస్తూ ఉండాలి, మీరు మమ్మల్ని ఇలా ప్రేమిస్తూ ఉండాలి, మేము ఇలాగ మిమ్మల్ని ఆదరిస్తూ ప్రేమిస్తూ మేము ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్.